ప్రైజ్ లాడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశింపచేయునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, యేసయ్య మహాప్రేమను, యేసయ్య మహాకృపను బట్టి దేవాతి దేవుడు సంవత్సరం అనే దయాకిరీటమును నాకొకటి మరొకటి ధరింపజేసిన ఆ దేవాతి దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు తన కృపలో మరి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని నూతనమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య వర్తమానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ మహాకృపను, నీ మహాకాపుదలను మీరు మాకు తోడుగా నీడగా ఉంచిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజమే తండ్రి, మీరు నన్ను ఆయన ప్రేమించి సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని, నూతనమైన సంవత్సరాన్ని మీరు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క దినమున ఎందరైతే ప్రభువా ఈ యొక్క తండ్రి పుట్టినరోజును జరుపుకుంటున్నారో వారందరికీ కూడా నాయన మీ యొక్క దయా కిరీటాన్ని ధరింపజేసి సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి ప్రభువా నీ యొక్క వాక్య వర్తమానంకి వెళ్ళబోచుండగా నాయన, నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది మీరే సెలవిచ్చారు నాయన. నిలబడుతున్న మీ దాసుని మీ సిలువుసాటును మరుగుపరుచుకోనండి. మీ మాట నా నోట ఉంచండి, మీ బుర్రగాను వాడుకోండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని యొక్క వాక్య అంశము పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపడి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తన యొక్క స్వరక్తము ఇచ్చి మనందరం కూడా కొనుక్కొని ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన మనము సిద్ధపాటులోనికి వెళ్ళాలి. సిద్ధపాటు అనేది చాలా అవసరం. క్రైస్తవులకు ఏం అవసరం? చాలా సిద్ధపాటు అవసరం. ఇప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపాటు కావాలి, అవునా? మనము ప్రధానము చేయబడ్డాం. ఎవరితో ప్రధానము చేయబడ్డాం? క్రీస్తుతో ప్రధానము చేయబడ్డాం. క్రీస్తుతో ప్రధానము చేయబడిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా నీవు, నేను, మనమందరము కూడా, క్రైస్తవ బిడ్డలు మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు లేకుండా రక్షణలోనికి మనం వెళ్ళలేం. సిద్ధపాటు లేకుండా మరి మనము దేవునితో సహవాసం అనేది చేయలేమన్నమాట. సిద్ధపాటు క్రైస్తవులకి ఎంతో అవసరమైందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా సంఘము సాదృశ్యంగా ఉంది. సంఘము సాదృశ్యంగా ఉంది. పెళ్లి కుమార్తె మరి ఈ యొక్క సంఘము సిద్ధపాటు అవ్వాలి. మనం ఒక ఊరికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటాం? ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటాం? ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి ఏ విధంగానే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉంటాం? బిడ్డల విషయంలో ముందుగానే ఏ విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉంటాం? బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో, చదువుల విషయంలో ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉంటాం. వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, ప్రతిదీ చేసేటప్పుడు మనం సిద్ధపాటు అనేది కలిగి ఉంటాం. ఈ కలిగి ఉన్న ఈ యొక్క సిద్ధపాటులో ఉండే దాగి ఉండే గొప్ప మరం ఏంటంటే, మనం ప్రిపేర్ అవ్వటం ద్వారా, మనం సిద్ధపడటం ద్వారా జరిగే లాభం ఏంటంటే, ఏమండి, మనము ఎప్పుడైతే ఒక దాని గురించి చేస్తామో అది చాలా సురక్షితంగాను క్షేమంగాను ఉంటుంది. ముందుగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్గా మనం చేసుకుంటే, ఒక గృహాన్ని నిర్మించాలనుకోండి,
ఆ గృహం విషయంలో కొంత ధనాన్ని దాచుకుంటూ మనం సిద్ధపడుతున్నాం అనుకోండి గృహాన్ని నిర్మించుకోవడానికి. దాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. అలాగనే ప్రతి విషయంలో కూడా సిద్ధపాటు అనేది అవసరం. ఇప్పుడు పెళ్లి కుమార్తెగా సంఘానికి సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారితో పెళ్లి కుమారునితో మనం కొనుపోబడాలంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రైట్, మంచిదండి. ఇప్పుడు మనము ప్రధానము చేయబడిన తర్వాత, క్రీస్తుతో మనం ప్రధానము చేయబడిన తర్వాత ఇప్పుడు వధువుగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, మన యొక్క వివాహాల విషయాల్లో, క్రైస్తవుల యొక్క వివాహాల విషయాల్లో మరి కొంతమంది అయితే ఆడపిల్లకి ఎదురు కట్నమిచ్చి ఏం చేస్తారు, వరుడు వివాహము ఆడతాడు. కొన్ని ప్రాంతాల్లో వరుడికి కట్నమిచ్చి వివాహము స్త్రీలు ఆడతారు. అంటే ఈ యొక్క వివాహాన్ని కుదుర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక నిబంధన అన్నమాట, ఒక నిబంధన, నేను నిన్ను వివాహము చేసుకుంటాను, ఒక నిబంధన. దీన్ని ప్రధానము చేయబడతాం. ఈ ప్రధానము చేయబడతాం అనేది కూడా మనము చూస్తామన్నమాట. ఎందుకంటే మరి రెబకా విషయంలో, ఇస్సాకు విషయంలో కూడా ఈ యొక్క ప్రధానము చేయబడిన తర్వాత ఆ యొక్క రెబక సిద్ధపాటు కలిగి మరి ఇస్సాకును వివాహము చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే రెబక ఏ విధంగా ఆభరణాలు ధరించి, లేకపోతే రెబక ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఆ యొక్క ఇస్సాకును వివాహం ఆడిందో, అలాగునే ఇప్పుడు కూడా ఈ యొక్క మరి రెబక సంఘానికి సాదృశ్యంగా ఉంది, ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు రెబక ఏ విధంగా సిద్ధపాటు కలిగింది, మనం కూడా అదే విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్త్రీని వరుడు కట్నమిచ్చి కొనుక్కుంటాడు. అంటే కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని ప్రదేశాల్లో కానీ స్త్రీకి ఎదురు కట్నమిచ్చి వివాహం ఆడతారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క స్వరక్తమనే మరి ఆయన యొక్క క్రయాధనము చేత మనని కొనుక్కున్నాడు. ఆయన యొక్క సొంత రక్తము చేత మనందరం కూడా కొనుక్కున్నాడు. అంటే స్త్రీనిగా మన సంఘాన్ని ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ప్రధానం చేయబడిందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిద్ధపాటులోకి వెళ్ళాలి. ఎవరు? పెళ్లి కుమార్తె సిద్ధపాటులోనికి వెళ్ళాలి. ఇప్పుడు మన పెళ్ళిళ్ళకి వివాహంలో ఏం చేస్తారు, మొదట మాట్లాడుకుంటారు. అంటే ప్రధానం చేయబడినప్పుడు మాట్లాడుకుంటారు, కాయపరుచుకుంటారు. ఇంకా వరుడు సిద్ధపడి రాబోతున్నాడు, అవునా? ఇప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపాటులోకి రావాలి. మొదట పెళ్లి కుమార్తెగా చేయబడాలంటే ఏం చేయాలండి? మొదట ఆ పెళ్లి కుమార్తె ముందు పెళ్లి స్నానం, అంటే నలుగు స్నానం అంటారు, అవునా? వివాహం మాట్లాడుకున్న అంటే ప్రదానం చేయబడిన తర్వాత పలానా రోజు నిశ్చితార్థం, పలానా రోజు మ్యారేజీ అన్న రోజు ఏం చేస్తారంటే ముందుగానే ఏం చేస్తారంటే ఈ యొక్క స్త్రీ మాట్లాడుకున్న తర్వాత 5వ రోజు, 4వ రోజు, 3వ రోజు, ఎన్నో రోజు ఈ నలుగు కార్యక్రమం పెట్టుకుంటారు, అవునా? అంటే నలుగు స్నానం అంటారు దీన్ని. నలుగు స్నానం అంటే నలుగు స్థానం. ఈ స్థానాన్ని దేనికి గుర్తుగా ఉందంటే, ఈ స్నానం, నలుగు స్నానం దేనికి గుర్తుగా ఉందంటే పెళ్లి కుమార్తెకి ఇప్పుడు బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. ఏది? నీటి స్నానం, నలుగు స్నానం. అంటే అంటే సిద్ధపడతాం అన్నమాట. పెళ్లి కుమార్తె సిద్ధపడతాం. దేనికి సిద్ధపడతాం? వివాహానికి సిద్ధపడతాం. పెళ్లి కుమారునితో కొనుపోబడటం, పెళ్లి కుమారుడికి కొరకు సిద్ధపడటం, అవునా? ఇప్పుడు సిద్ధపడాలి. ఇది ఇప్పుడు నలుగు స్నానం అనేది బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. అలాగుని ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రదానం చేయబడిన తర్వాత, నలుగు స్నానం చేయబడిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ నలుగు స్నానం అనేది 9 నలుగులు 10 నలుగులు అని ఇట్లా వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వారిని కడుగుతూ ఉంటాం.
ఈ యొక్క నలుగు స్నానం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది, పవిత్రతకు సాదృశ్యంగా ఉంది. ఏమండి శుద్ధి చేయటానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఇది ఆత్మీయ అర్థములో హృదయాన్ని శుద్ధి చేసుకునేది. హృదయ స్నానం అంటే బాప్తీసం తీసుకోవటం అనేది, మనం నీటి ద్వారా బాప్తీసం తీసుకుంటాం. వధువు వివాహానికి సిద్ధపడేటప్పుడు మొట్టమొదటిగా నలుగు స్నానం అనేది చేయిస్తారు. దీని తర్వాత ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆ పెళ్లి కుమార్తెని. ఏమండి ఆ యొక్క పెళ్లి పెద్దలు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులే కానీ బంధువులే కానీ పెళ్లి కుమార్తెని సిద్ధపాటు చేస్తారు. ఇంకా వారం రోజుల్లో పెళ్ళి ఉంది, 10 రోజుల్లో పెళ్ళి ఉందని చెప్పేసి సిద్ధపాటు చేస్తూ ఉంటారు. ఇది సిద్ధపాటు దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యంగా ఉంది. అనగా మనము సంఘములో ఎప్పుడు కూడా సిద్ధపాటు చేస్తూ ఉంటాడు సేవకుడు. అవునా? సేవకులు సిద్ధపాటు చేస్తూ ఉంటారు. అంటే నిన్ను పెళ్లి కుమారుడికి కొనుపోబడటానికి, ఆ పెళ్ళికి వివాహం చేయబడటానికి, ఏమండి నీవు సమానంగా చేయబడటానికి, ఇంకా పెళ్లి కుమారుడి యొక్క దృష్టిలో నీవు సౌందర్యవంతురాలుగా మారటానికి, నువ్వు పెళ్లి కుమారుడి యొక్క దృష్టిలో కంటిలో పడటానికి నిన్ను బాగా షైన్ చేస్తూ ఉంటారు. అవునా? చూడండి, ఆ నలుగు స్నానం అయిపోయిన తర్వాత ఇంకా రకరకాలుగా ఒంటి నిండా పసుపు పోయటం, ఏమండి ఇంకా షైనింగ్ రావడానికి చాలా చాలా పదార్థాలని వాడుతూ ఉంటారు స్త్రీలు. అవునా? అది దీనికి సాదృశ్యం ఏంటంటే ఎవరైతే ఈ నలుగు పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టుకోరు, పెళ్లి కుమార్తె నలుగు పెట్టుకోదు, నలుగు పెట్టేవాళ్ళు ఉంటారు. ఈ పెట్టేవాళ్ళు ఎవరు సాదృశ్యంగా ఉన్నారు అంటే సేవకుడు సాదృశ్యంగా ఉన్నాడు. ఏమండి సేవకుడు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ సేవకుడు ఏం చేస్తాడంటే నిన్ను షైన్ చేస్తూ ఉంటాడు సంఘంలో. అవునా? దేని కొరకు? ఏమండి వివాహానికి సిద్ధపాటు చేస్తున్నాడు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండటానికి చేస్తూ ఉంటాడు. ఈ షైనింగ్లో నీకు అయిపోయిన తర్వాత ఏమండి నీవు కొన్ని ఆభరణాలు ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? కొన్ని ఆభరణాలు ధరించుకోవాలి. చూడండి, యెరెమీయా రాసిన గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, కన్యక తన ఆభరణాలు మరుచున, పెళ్లి కుమార్తె తన వడ్రాణమును మరుచున. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఆ యొక్క ప్రదానం చేయబడిన తర్వాత, నలుగు స్నానం చేయబడిన తర్వాత సిద్ధపాటులోనికి సేవకుడిని తీసుకువెళ్తున్నప్పుడు, ఏమండి సేవకుడిని సిద్ధపాటులోకి తీసుకువెళ్తున్నప్పుడు నీ సిద్ధపాటులో కలిగి ఉండవలసిన ఆ పరిశుద్ధతకు తగ్గట్లుగా, ఆ పవిత్రతకు తగ్గట్లుగా, ఆ పెళ్లి కుమార్తెకు తగ్గట్లుగా, మరి ఆ పెళ్లి కుమారుడికి తగ్గట్లుగా నువ్వు ఉండటానికి కావలసిన ఆభరణాలను పెళ్లి కుమార్తె ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ అర్థాన్ని తీసుకున్నట్లయితే మనం చూస్తాం, పెళ్లి కుమార్తెను మన యొక్క ఆ కల్చర్ ప్రకారం, మన యొక్క ఇండియన్ కల్చర్ ప్రకారం ఏం చేస్తారంటే వడ్రాణం పెడతారు, ఏమండి ఆ చేతులకి గాజులు వేస్తారు, ఇట్లా చాలా అలంకరణ చేస్తారు. అంటే భౌతికపరమైంది. అయితే ఆత్మపరమైన అలంకరణ క్రైస్తవులకు ఉండాలి. ఆత్మపరమైన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ క్రైస్తవులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్యక తన ఆభరణాలను మరవదు, అలాగనే పెళ్లి కుమార్తె తన వడ్రాణమును కూడా మరవదు. అంటే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో అర్థం ఏమిటి అంటే మనము కొన్ని ఆభరణాలు ధరించుకోవాలి. మనము బాప్తీసం తీసుకుందాం, మారు మనసు పొందాం, ఏమండి క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, మనము షైన్ చేయబడుతున్నాం. మనము ఏమండి ఆభరణాలు ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆభరణాలు మనము ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆభరణములు ఏమనగా చూడండి, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఇవన్నీ కూడా మనము గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం. అంటే ఆత్మ సంబంధమైన అలంకరణ అనేది క్రైస్తవులకు ఉండాలి. దేవుడు ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. ఈ హృదయంలో మనం ఏదైతే ఆత్మ సంబంధమైన అలంకరణగా చేయబడతామో పెళ్లి కుమార్తెగా, ఏమండి ఇది మనల్ని బహు సౌందర్యవంతులుగా చేస్తుంది. చూడండి, పెళ్లి కుమార్తెకి మనం స్నానం చేయించిన, పెళ్లి కుమార్తెని మనం చక్కగా సిద్ధపాటులోకి తీసుకువెళ్తున్నా, పెళ్లి కుమార్తె ఎంత షైన్ చేసినా హృదయములో వేదన బాధన ఉంటే ముఖంలో పెళ్లికలు రాదండి. ముఖం నల్లగా ఉంటుంది. హృదయంలో ఆనందం ఉంటే, హృదయంలో సంతోషం ఉంటే, ఏమండి
హృదయంలో సంతోషం ఉంటే ఏముంటుంది? పెళ్లి కుమార్తె చాలా ముఖం గ్లోగా ఉంటుంది, అవునా? అంటే వెలిగిపోతూ ఉంటుంది. ఇది ఎలా మనకి జరుగుతుంది అంటే, ఈ యొక్క ఆనందము కానీ ఈ యొక్క సంతోషం మన హృదయంలో కలగాలి అంటే ప్రభువుతో మనము సహవాసము చేయాలి, ప్రభువుతో మన దినాన్ని ప్రారంభము చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనువాదించుకోవాలి. అప్పుడు మనం షైన్ చేయబడతాం. అంటే మనం ముఖకాంతిని వికసించేదిలాగా ఉంటుంది. మోషే సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేసిన వాడై ఉన్నాడు. మోషే సీనాయి పర్వతం మీద దేవుని యొక్క వాక్యాన్ని విన్నవాడై ఉన్నాడు. మోషే దేవునితో మాట్లాడిన వాడై ఉన్నాడు. మోషే దేవుని దగ్గర విజ్ఞాపన చేసిన వాడు ఉన్నాడు. మోషే దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు. తద్వారా మోషే యొక్క ముఖము కాంతివంతంగా మెరిసిపోతుంది. సో ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేస్తే, దేవునితో మనము సహవాసం చేస్తే, దేవునితో మనం గడిపితే మన ముఖం ఎలా ఉంటుందంట? గ్లో అవుతుంది. అంటే అందుకని మనం చూస్తాం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6 చదువు అవసరం లేదండి. ప్రభువునందు మీరు ఆనందించండి. మరలా నేను చెబుతున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. అంటే ప్రభువులో మనం ఆనందించాలి. ఎప్పుడు సంఘానికి వచ్చినప్పుడు మూతి ముడుచుకొని ఉంటాం, ఎప్పుడు సంఘానికి వచ్చి దిగాలుగా ఉంటాం, ఎప్పుడు సంఘానికి వచ్చి వేదనకరంగా ఉండటం, ఇది కాదు. ఎందుకంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడు, ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, ప్రభువు నీ మధ్య అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు, జరిగిస్తాడు, జరిగించి కూడా ఉన్నాడు. దాన్ని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడి విషయంలో ఎలా ఉండాలి? సంతోషించాలి, అవునా? వివాహానికి నువ్వు సిద్ధపడ్డావు, వివాహానికి కాయపరచబడ్డావు అంటే ఇష్టం లేని పెళ్ళిలాగా చేసుకోకూడదు. నువ్వు ప్రధానం చేయబడ్డావు, నీవు నలుగు స్నానం చేయబడ్డావు, నీవు మరి సిద్ధపాటులోనికి వెళ్ళావు. సిద్ధపాటు చేస్తున్నప్పుడు నీలో ఏముండాలి? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. దానికి తగ్గట్లుగా నీ హృదయంలో ఎలాంటి ఆభరణాలు ధరించుకోవాలండి? మనం సాత్వికము, మంచితనము, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ కూడా మనము ధరించుకోవాలి. మనం చూస్తాం అన్నమాట. చూడండి ఒకసారి తిమోతి గారికి చెప్తున్నాడు పౌలు గారు, వీటిని అపేక్షించుటకు, వీటిని ధరించుకున్నటకు నీవు ప్రయాసపడు తిమోతి అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11 కానీ 12 కానీ చదవండి. దైవజనుడా, చూడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించాలంటే అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ధనాన్ని గురించి కానీ, లోక విషయాల గురించి కానీ, వీటన్నిటి గురించి వీటిని విసర్జించి ఆత్మ సంబంధమైందిగా వీటిని కలిగి ఉండాలంటున్నాడు. నీతిని కలిగి ఉండాలి. నీతి అనే ఒక ఆభరణాన్ని కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. భక్తి అనే ఆభరణాన్ని కలిగి ఉండాలి. అలాగనే విశ్వాసం అనే ఆభరణాన్ని కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. ప్రేమ అనే ఆభరణాన్ని కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. ఓర్పు అనే ఆభరణాన్ని కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. సహనము అని కూడా ఆభరణాన్ని కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. వీటిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. రైట్, మంచిదండి. ఇలాంటి ఆభరణాలు కలిగి ఉండాలని పౌలు గారు కూడా తెలియపరుస్తున్నాడు. ఇలాంటి హృదయము, ఇలాంటి మనస్సు, ఇలాంటి తత్వాన్ని కలిగి ఉండాలని పౌలు గారు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆభరణాలు ధరిస్తేనే సౌందర్యవంతులుగా ఉంటాం, అవునా? నేను బాప్తీసం తీసుకున్నానండి, మారు మనసు పొందానండి, సంఘానికి వెళ్తున్నానండి, నేను నాలో విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవండి అంటే కుదరదు. క్రియారూపం కలిగిన విశ్వాసం ఉండాలి. తద్వారా నీకు ఆభరణాలు అనేవి అలంకరించబడతాయి. దేవుడు అనేకమైన మార్లు కూడా దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని. ఆ హృదయంలో ఉన్న నీ యొక్క మంచి క్వాలిటీ ఏదైతే ఉన్నదో, ఆ ప్రేమ, జాలి, దయ, కరుణ, మంచితనం, సహాయం చేసే గుణము, సాత్వికము, మంచితనము, ఓర్పు, ఇవన్నీ కూడా, విశ్వాసము, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి పెళ్లి కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, మనం వివాహాల్లో మనం పెళ్లి కుమార్తెను సిద్ధపాటు చేసినప్పుడు ఇవన్నీ చేస్తాం. చివరికి ఎలాంటివి ఉంటే అందంగా ఉంటుంది పెళ్లి కుమార్తె అంటే, ప్రియమైన దేవుని ఆభరణాలు ఉంటేనే అందంగా ఉంటుంది, అవునా? ఆభరణాలు ఉంటేనే అందంగా ఉంటుంది.
ఈ ఆభరణాలు ధరించుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరించుకోవాలి. అప్పుడు మనలో గ్లో వస్తుంది, మనలో సౌందర్యం వస్తుంది, ఈ పరిశుద్ధతను కలిగి ఉంటాం. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూసినట్లయితే ఈ హృదయానికి సంబంధించిన ఆభరణాలు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధించిన ఆభరణాలు, హృదయానికి సంబంధించిన ఆభరణాలు. ఈ ఆభరణాలు ప్రతి క్రైస్తవులు ధరించుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు మనం చూసినట్లయితే ఆ యెషయా రాసిన గ్రంథము, ఏమండి, యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మరొక మాటని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమండి, యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 18వ వచనం. పెళ్లి కుమార్తె వడ్రాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముఖముగా ధరించుకునుము. చదవండి చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు అక్కడ పై మాటలో ఒకటి రాస్తాడు, పెళ్లి కుమార్తె ఏ విధంగా వడ్రాణ ధరించుకొని అలంకారపూర్వకంగా ఉంటుందో ఆయన కూడా మనని అలంకారపూర్వకంగా ధరించుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా ప్రభు పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. దేనికి అంటే ఇంకా సంఘం అనే పెళ్లి కుమార్తె సిద్ధపాటులోనికి రాలేదండి. ఇంకా పెళ్లి కుమార్తె సిద్ధపాటులోకి రాలా. ఏమండి, ఇంకా ప్రధానమైతే చేయబడ్డాం, అందరం మనం ప్రదానం చేయబడ్డాం, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ప్రదానం చేయబడ్డాం. ఆయన ఏర్పరచుకున్న మనము ఏమండి బాప్తీసం తీసుకోవాలి. ఏమండి, నమ్మి బాప్తీసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, పాప క్షమాపణ కలిగి ఉండాలి. ఏమండి, మనము క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం కాకుండా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అవునా? శుద్ధి చేసుకోవడమే కాదు, మరి ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరించుకోవడమే కాదు, అలంకారపూర్వకమైన ఆభరణాలు అనగా ఆత్మ సంబంధమైన అలంకరణపూర్వకమైన స్వభావం కలిగి ఉండాలి. ఏమండి, ఇవి మనము కలిగి ఉన్నప్పుడు మనలో ఒక సౌందర్యం వస్తుంది. దానికి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధతకు సాదృశ్యం. హల్లెలూయా. ఆ సౌందర్యం పరిశుద్ధ నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు వివాహానికి సిద్ధపడే పెళ్లి కుమార్తె ఏ విధంగా ఏమండి ఇంకా అలాంటి సిద్ధపాటులోకి వస్తుందో, ఆ సిద్ధపాటులోకి వస్తేనే పెళ్లి కుమారుడు మనల్ని కొనుక్కోబడతాడు. అవునా? దీనికి ఉదాహరణకు ఇంకా దేవుడు పెళ్లి కుమారుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే కొన్ని పెళ్లిల్లో చూస్తాం, పెళ్లి కుమారుడు ఇంకా రాలేదని, పెళ్లి కుమారుడు ఇంకా సిద్ధపడలేదని. పెళ్లి కుమారుడు సిద్ధపడే ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. పెళ్లి కుమారుడు సిద్ధపడే ఉంటాడు, రెడీగా ఉంటాడు, చక్కగా షూటు బూట్ వేసుకుంటాడు, రెడీ అయిపోద్ది. ఇప్పుడు పెళ్లి కుమార్తెని సిద్ధపాటు చేయాలంటే ఏమండి, మన క్రైస్తవుల్లో చాలామంది ఆభరణాలు ధరించరు. అయినా కానీ ఆ చీర కట్టేటప్పుడు లేకపోతే పెళ్లి కుమార్తెని రెడీ చేసేటప్పుడు చాలా లేట్ చేస్తారు. అవునా? ఎందుకోసం లేట్ చేస్తారు? ఇంకా పెళ్లి కుమార్తె ఇంకా 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 షైన్ అవ్వాలి, ఇంకా కనపడాలి. అవునా? బాగా ఇచ్చేస్తారు. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి క్రైస్తవ పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే వైట్ బట్టలు ఎక్కువ వాడతారు, వైట్ వస్త్రాలు వాడతారు. ఈ వైట్ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఈ పరిశుద్ధతను కలిగి ఉండాలి. బట్టలు మాత్రమే పరిశుద్ధత కాదు, హృదయం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇప్పుడు స్త్రీ కూడా పరిశుద్ధత కలిగి ఉండటానికి వైట్ చారీ కానీ లేకపోతే వైట్ నెట్ కానీ వేస్తారు. అవునా? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయ అర్థములో మనము సగం మాత్రమే ఉండకూడదు. ఏమండి, పరిపూర్ణత పరిశుద్ధతలోకి వెళ్ళాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఆలస్యం చేస్తూ ఉంటుంది. పెళ్లి కుమారుడు అయితే ఎప్పుడో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇక పెళ్లి కుమారుడు రావటమే ఆలస్యం. అవునా? పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపాటు కలిగి ఉండలేదు కాబట్టి పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎక్కడికి? పెళ్ళి అని ఒక వేదిక మీదకి రావటానికి. అవునా? ఇద్దరు కలవబోవటానికి. ఇప్పుడు రేపొద్దున ఆయన యేసుక్రీస్తు ప్రభువు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. వధువుగా సిద్ధపడి ఉన్న సంఘాన్ని ఆయన కొనుపోబడుతున్నాడు. ఈ కొనుపోబడే వేదిక మీద ఏమండి చాలా ఆనందాన్ని కనబరిచేదిగా ఉంటుంది. ఇది మనం చూస్తాం అన్నమాట. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 5వ వచనంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఏం చేస్తున్నాడు? పెళ్లి కుమారుడు
ఆలస్యము చేయగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఏమండి, కొంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు, కొంతమంది ఇంకా సిద్ధపాటు కలిగి లేరు. ఇప్పుడు సిద్ధపాటు కలిగిన కన్యకలేమో ఏమండి ప్రభు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా సిద్ధపాటు లేని కన్యకలు ఉన్నారే, సిద్ధపాటు లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారే, వారి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా వారి యొక్క దివిటీల్లో నూనెను నింపుకుంటారని, వారి యొక్క దివిటీలు వెలిగించుకొని మెలకువ కలిగి ఉంటారని, ఏమండి ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉంటారని, ఆత్మ సంబంధమైన ఏమండి ఆ స్థితిని కలిగి ఉంటారని, అలాగనే ఆ యొక్క పరిశుద్ధతను కలిగి ఉంటారని పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆలస్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా నేను బాప్తిసం తర్వాత తీసుకుంటాను, ఇంకా తర్వాత నేను మారు మనసు పొందుతాను, ఇంకా నేను మందిరానికి ఇప్పుడే కాదులే, ఇంకా నాకు కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత మందిరానికి వెళ్తాను, కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత నేను బాప్తిసం తీసుకుంటాను, కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను, కొన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత దేవునికి దగ్గరగా అవుతానంటే, ఏమండి పెళ్లి కుమారుడు రానే వస్తాడు. ఏమండి మనం సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేని కన్యకలు ఇవ్వలే, ఏమండి విడవబడ్డ తర్వాత మన దేవుని రాజ్యానికి చేరుకోలేం. ఈ బుద్ధి లేని కన్యకలు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? ఆయన యొక్క ద్వారం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అయా ఆలస్యం అయిపోయింది, మేము సిద్ధపాటు కలిగి వచ్చామంటే ఏం ప్రయోజనము ఉండదు. తలుపు కొడతారు. మీరెవరో నాకు తెలియదు కనుక వారిని గెంటి వేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే సిద్ధపాటు లేకపోతే విడవబడ్డామంటే మహా ఘోరమైన స్థితిలోకి మనము వెళతాం. పెళ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఆ వివాహానికి సిద్ధపడగలుగుతుందో, ఆ బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, వారిని కొనుపోబడిన ద్వారం మూయవేయబడింది. ఏమండి ఇంకా సిద్ధపాటు కలిగి నిదానంగా వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళారు. ఏమండి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దేవుని యొక్క రాజ్యంలో వారు, ఆ యొక్క పెళ్లి కుమారు యొక్క అంతఃపురంలో వారు లేరన్నమాట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సిద్ధపాటును చూసి దేవుడు సంతోషించేవాడు అయి ఉంటాడు. ఎందుకంటే మన సిద్ధపాటు కలిగి ఉంటే. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ మనకు ఒక మాటని తెలియపరుస్తాడు. యవ్వనుడు కన్యకను చూసి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. హల్లెలూయా. కింద మాట మనం చూసినట్టయితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు. ఎవరిని చూసి సంతోషించినట్ల? పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించును, నిన్ను గూర్చి సంతోషించును. ఎంత గొప్ప మర్మం దీంట్లో దాగుందో చూడండి. అంటే మనం బాగా సిద్ధపాటు కలిగి ఉన్నామనుకోండి, పెళ్లి కుమార్తె అలంకరణ మనం కలిగి ఉన్నామనుకోండి, పెళ్లి కుమార్తె యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ యొక్క పెళ్లి కుమారుడు మనం పెళ్లి కుమార్తెను చూసి ఏ విధంగా సంతోషిస్తాడో, సిద్ధపాటు కలిగిన మనము ఏమండి ఆ సిద్ధపాటు కలిగిన పెళ్లి కుమార్తెలుగా ఉన్న మనల్ని పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసి ఏం అవుతాడంట? సంతోషిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు సంతోషిస్తాడంటే పెళ్లి కుమార్తె పెళ్లికి సిద్ధపాటు కలిగి ఉంది. అవునా? పెళ్లి కుమార్తె పెళ్లికి సిద్ధపాటు కలిగి ఉంది. ఆ సిద్ధపాటు నీవు నేను మనమందరం కలిగి ఉండాలి. యేసయ్య త్వరగా రానే ఉన్నాడు. ఎందుకు ఇంకా ఆలస్యము చేస్తున్నాడంటే మనం ఇంకా సిద్ధపాటులోనికి రాలేదని అర్థం అన్నమాట. పెళ్లి కుమారుడు ఏం చేస్తున్నాడంట? ఆలస్యము చేయించున్నాడు. ఎవరి కోసం ఆలస్యం చేయించున్నాడంటే సిద్ధపాటు లేని కన్యకలు ఉన్నారే, సిద్ధపాటు లేని సంఘం ఉందే, దాని కొరకు ఆయన ఆలస్యము చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం సిద్ధపాటు ఆ యొక్క అనుభవంలోనికి మనం వెళ్తామో, ఆ సిద్ధపాటు మనం ఏ విధంగా పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉంటుందో ఆ విధంగా మనం ఉంటే ఏమండి పెళ్లి కుమారుడు మనం చూసి సంతోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మనం చూసి సంతోషించేవాడు.
సంఘంగా మనం అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ మహాకృపను, నీ మహాకాపుదలను మీరు మాకు తోడుగా నీడగా ఉంచిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పెళ్లి కుమార్తెనైనా ఏ విధంగా ప్రభువా ప్రధానము చేయబడిన తర్వాత ఏ విధంగా సిద్ధపాటులోకి వెళ్తుందో, ఆ వివాహానికి గొర్రెపిల్ల యొక్క వివాహానికి ఏ విధంగా సిద్ధపాటు కలిగి వెళ్తుందో నాయన తండ్రి, అయా ప్రభువా ఆ విధంగానే మేము కూడా ప్రభువా అయా ఆత్మ సంబంధమైన సిద్ధపాటులోకి మమ్మల్ని నడిపించండి. ఆత్మ సంబంధమైన అలంకరణలోకి నాయన మేము నడిపించబడినట్లుగా, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని, ఆ విశ్వాసం, ఆ ప్రేమను మేము కలిగి ఉన్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.